ఎప్పుడు కనిపిందా అన్నా 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 చూడు ఒకసారి ఇల్లు చూడు అంటే కదా ఆర్కే నగర్ నజీర్ తోటలో యూడీజీ కానీ మంచినీళ్ళు సంబంధించి లైను ఇంకా కొన్ని ప్రాంతాల్లో ఇవ్వకుండా హడావిడిగా తవ్వటం. ఈరోజు అక్కడ డ్రైన్స్ చూస్తే ఎక్కడ కూడా ఇన్ని సంవత్సరాలు అవుతున్నా కూడా ఇంకా డ్రైన్ సరిగ్గా లేకపోవటం వల్ల ఈరోజు ఈ ప్రాంతానికి వస్తే మొత్తం కాలువ నీళ్ళంతా కూడా ఇళ్లలోకి వెళ్తూ ఉన్నాయి. కనీసం ఇక్కడ ఒక ప్లానింగ్ లేకుండా తవ్వేసి ఇక్కడ ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నా కనీసం పట్టించుకునే పరిస్థితి లేదు. కేవలం ఒక హడావిడిలో ఎలా వేస్తున్నాం ఏం చేస్తున్నాం ఒక ప్లానింగ్ లేకుండా ఇష్టానుసారంగా ఈ ప్రాంతంలో ఈరోజు ఎక్కడికి పోయినా కూడా బురద మురికి నీళ్ళంతా కూడా ఇళ్లలోకి వచ్చే పరిస్థితులు ఉన్నాయి. కొద్దిగా డ్రైన్స్ అనేది సెట్ చేసుకొని ఇక్కడ కల్వర్ట్లు డౌన్గా ఉన్నాయి. రోడ్లు పైకి లేపుతా ఉన్నప్పుడు ఫస్ట్ కల్వర్ట్స్ని పైకి లేపి తర్వాత దాని తగ్గట్టుగా రోడ్లు చేస్తుంటే బాగుండేది. ఈ రోజునేమో రోడ్లు వేస్తూ ఉన్నారు, కల్వర్ట్లు ఏమో డౌన్ అయిపోతున్నాయి. కాలువ నీళ్ళు చూస్తే వెళ్ళిపోయే పరిస్థితి లేకుండా కాలువ నీళ్ళంతా ఇళ్లలోకి వస్తున్నాయి. ఈరోజు ఫస్ట్ ఇనిషియల్కి సంబంధించి కల్వర్ట్లంతా కూడా రైజ్ చేసి అవుట్లెట్ని సరిగ్గా పెట్టిన తర్వాత రోడ్లని ఎస్టాబ్లిష్ చేస్తుంటే ఇంకా బాగుండేది. ఈరోజు ఈ లైన్కి సంబంధించి ఇంకా వాటర్ లైన్లు వేయలేదు. ఇవన్నీ కూడా అధికారులు కొంచెం దృష్టిలో చూడాలని ఏదో పైన మెరుగులు దిద్దేసి వెళ్ళిపోయి ఈరోజు ఇంకోటి ఏంటంటే 4 ప్రాంతాల్లో దారులు ఉన్నాయి కూడా నలుగురికి సబ్ కాంట్రాక్టులు చేయడం వల్ల ఎవరి పాటికి వాళ్ళు ఇష్టానుసారంగా వేసుకోవటం వల్ల ప్రజలు పోయే దారులు కూడా ఏదో ఒక దారి వాళ్ళకి వెళ్ళకపోయేదానికి ఒక దారి పెట్టాల్సింది. ఈరోజు ఒక దారి వస్తే ఆ దారి బ్లాక్ అవుతుంది, ఇంకో దారి వస్తే బ్లాక్ అయ్యి కనీసం ఎటు పోవాలని పరిస్థితి లేని పరిస్థితుల్లో ఈరోజు నెల్లూరు నగరంలో జనాలు ఉన్నారు. అటు ఒక దారి వేసేటప్పుడు కనీసం యాక్సెస్ రోడ్స్ను కూడా వదిలి ఆ నెక్స్ట్ రోడ్ ఒకటానిగా నీట్గా వేసుకుంటా పోతుంటే ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. కానీ ఈరోజు ఒక పక్క ప్రజలు విపరీతంగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇష్టానుసారంగా రైజ్ చేస్తున్నారు, దించుతున్నారు. ఇల్లు చూస్తే కొన్ని దగ్గరలో బాగా డౌన్ అయిపోతున్నాయి, రోడ్లు ఏమో బాగా ఎత్తుగా ఉన్నాయి. ఈరోజు రోడ్లు మార్చుకోగలుగుతాం కానీ కింద రోడ్ని పూర్తిగా తీసి రోడ్డు వేయాల్సింది పోయి రోడ్డు మీదే రోడ్డు వేసేయడం. ఈరోజు కొన్ని ఇళ్ళు డౌన్ అవుతూ ఉన్నాయి, కొన్ని కాలువలు డౌన్ అయిపోతున్నాయి, కాలువలు డ్రైన్ స్పాట్ లేదు. అసలు అస్తవ్యస్తంగా ఈరోజు కొంతమంది చెప్తున్నారు ఇదే కానీ అయితే సంవత్సరం రోజుల లోపల నెల్లూరు నగరంలో సంబంధించి ఒక యూడీజీ అనేది ఇప్పటికే ఫెయిల్యూర్ అనే పరిస్థితికి ఈరోజు నెల్లూరు నగరం ఉందనే పరిస్థితికి ఈరోజు చర్చించుకుంటున్నారంటే అంత అధ్వానంగా ఈరోజు నెల్లూరు నగర ప్రజలని గత 4 సంవత్సరాల నుంచి ఒక హింసలాగా అవుతాం జరుగుతూ ఉంది. ఇవన్నీ కూడా సరి చేసుకోవాలి. మొత్తంగా నజీర్ తోటకి సంబంధించి డ్రైన్స్ని వాటర్ పైప్ లైన్ తొందరగా వేసి ఇబ్బంది లేకుండా ముఖ్యంగా ప్రజలకు ఎక్కడ ఇబ్బంది లేకుండా చేయాల్సిన పరిస్థితి అని చెప్పి తెలియజేస్తాం.